నా పేరు ఎం రేవతి అండి. మేము రైల్వే క్వార్టర్స్లో ఉంటున్నాము. ఎరిచెర్ల రూప అనే ఆవిడ దగ్గర అపార్ట్మెంట్ హౌస్ కొందామని చెప్పి 29 లక్షలకి అగ్రిమెంట్ చేసుకున్నామండి. దానికిగా ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చాము. ఆవిడ ఒక 2 నెలల తర్వాత నాకు పెద్ద బేరం వచ్చిందండి, 35 లక్షలకు అడుగుతున్నారు, మీరు 33 లక్షలకు వచ్చే పని అయితే ఇస్తానండి, లేకపోతే ఇవ్వలేని అన్నారు. సరే మేము అంత పెట్టుకోలేములే అని మేము డ్రాప్ అయిపోయాం సార్. అక్కడి నుంచి ఇల్లు అమ్ముతామండి, ఇచ్చేస్తాను మీ ₹1,00,000 అని. ఆ ₹1,00,000 కావాలంటే ఇంకొక 50,000 కూడా వేసిస్తానని చెప్పిందండి. సర్లేండి అలాగే ఇవ్వండి అని చెప్పి మేము ఒప్పుకొని ఫోన్లు చేస్తా ఉన్నాం అండి. ఇంకా ఇస్తానమ్మా, కొద్ది రోజులు ఆగు అంట నెట్టుకుంటా వచ్చేసిందండి. 3 నెలలు 2 నెలలు అని అలా చెప్పుకుంటా మొన్నటిదా తీసుకొచ్చింది. అసలు ఇల్లు అమ్మలేదని చెప్పిందండి. నాకు మొన్న ఈ మధ్య తెలిసిన వాళ్ళు ఇల్లు అమ్మేశారని చెప్పారు. అప్పుడు ఫోన్ చేశాను ఆవిడకి. మొన్న 2వ తారీఖు ఫోన్ చేసి, ఏంటండి ఇల్లు అమ్మేశారంట కదా, మరి నా డబ్బులు నాకు ఇస్తానన్నారుగా, మరి ఏంట అంటే 50,000 ఇస్తానా అన్నారండి. 50,000 ఏంటండి, 1,00,000కి 50,000 వేసి 1.5 కదా మీరు ఇస్తాననింది, 50,000 ఇస్తానంటున్నారు ఏంటి అని నేను అడిగానండి. దానికి 50 ఏంటి నీకు ఇచ్చేది, అసలు అది ఇవ్వడమే ఎక్కువ, తీసుకుంటే తీసుకో, నాకు నేను ఒక ఎస్ఐ గారి భార్యని, నువ్వు నన్ను డిమాండ్గా అడుగుతున్నావేంటి, నేను ఈ 50,000తో ఏమైనా చేయగలను, ఇంటి మీదకి పంపిస్తానని ఆమె డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా బెదిరించారండి. పక్క రోజే నైట్ ఇద్దరు వచ్చారండి మా క్వార్టర్స్ దగ్గరికి. వచ్చి బెల్ కొట్టారు. ఎవరని తలుపు తీసింది మా పెద్దమ్మాయి, నన్ను తీసుకొచ్చిందండి. తీసుకొచ్చేలేక శ్రీనివాసులు ఉన్నారా అని అడిగారు. మీరెవరండి అని నేను అన్నాను. అంటే ఆ విషయం చెప్పకుండా వాడు ఫోను తలుపు దబాని కొట్టేసి, ఏమి లంజా, నీ 2 పిల్లల్ని కూడా పనుకోపెట్టి నాకు ఇంకా అసభ్యకరంగా మాట్లాడండి. చెప్పాలంటే తలుపు కొట్టారండి. తలుపు కొట్టిన తర్వాత మేము తలుపు తీసిన తర్వాత అతను ఈ డోర్ని గట్టిగా కొట్టి, ఏంటి లంజా, నీకు 1.5 లక్ష కావాలని అడిగావంట, నువ్వు నీ కూతుర్లు వచ్చి నా పక్కన పనుకుంటే మీకు 1.5 లక్ష ఇస్తాను, అసలు నువ్వు ఒక అమ్మకి పుట్టావా, ఇంకా బూతులు స్టార్ట్ చేశాడండి. అసలు ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నాడు. నాకు ఏం అర్థం. అతని పేరు సురేంద్ర. అతను ఆ రోజు మాకేం చెప్పలేదు సార్. అసలు అతను ఎవరు అనేది కూడా మాకు తెలియదు. డైరెక్ట్ గా వచ్చాడు, తలుపు కొట్టాడు. అసలు దౌర్జన్యంగా తలుపు కాలుతో కొట్టేలాగా నాకు కంగారు అయిపోయింది. కంగారు అయిపోయి మా పాప వచ్చింది అడ్డం. ఏంటి మమ్మీ అని నా వెనకే నిలబడుకోంది. వాడు వచ్చి తలుపు ఇలా కాలుతో కొట్టేశాడు గట్టిగా. ఎవరయ్యా నువ్వు, అసలు ఎందుకు అలా చేస్తున్నావు, ఏంటి ఆ బూతులు ఏంటి, నువ్వేంటి అసలు మాట్లాడడం అంటే, మా పాప నన్ను ఇలా లాగబోయాడు సార్. లాగబోయలేక మా పాప అడ్డం వచ్చింది. మా పాపను కూడా జుట్టు పట్టుకొని లాగాడు. అందులోకి మా వారు బయటకు వచ్చారు. ఎవరో నువ్వు, అసలు ఏంటి నువ్వు, ఏం చేస్తున్నావు అంటే, వాడు కాలుతో ఇలా కొట్టేశాడండి మా ఆయన్ని. అది నేను అడ్డం పోయానని చెప్పి నన్ను కొట్టాడు. ఇంకా ఇష్ట ప్రకారం అసలు వాడికి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నాడు, ఇంకా ఆపట్లేదు. ఇంక నేను చుట్టుపక్కలని కేకలేసాను. అన్న అని కేకలేస్తే పైన వాళ్ళందరూ వచ్చి అన్న ఆర్బీఎఫ్లకు ఫోన్ చేయన్నా త్వరగా అంటే, నేను డిపార్ట్మెంట్ ఆర్బీఎఫ్లకు కాదు, ఇంకెవరికైనా ఫోన్ చేసుకో, ఎవరు చేస్తావు చేసుకో, నేను డిపార్ట్మెంటే అని మాట్లాడుతున్నాడు సార్. వాడు ఈ లోపల 112 కంట్రోల్ కి చేస్తున్నాము, వాడు బండి ఎక్కి పారిపోయాడు సార్. ఆ రోజు నైటే వెళ్ళి కేసు పెట్టామండి. కేసు పెడితే రేపు మార్నింగ్ పిలిపిస్తామని అన్నారు. సరే మార్నింగ్ పిలిపించారు. వాళ్ళని పిలిపించినప్పుడు వాళ్ళు వచ్చారు, మేము వెళ్ళాం. అక్కడ స్టేషన్లో నేను తప్పు చేశానని అతను ఒప్పుకున్నాడు. నేను తిట్టానండి, నిజమేను, అది ఇది అని అన్నాడు. అన్నాక మేము ఇంక బయటకు వచ్చాం. సారు ఎస్ఐ గారు ఉండి కొంచెం సెటిల్ అయితే చూసుకోండి అన్నారు. సరే మేము బయటకు వచ్చాం. ఆడంటాడు, మీరు రూపాయి డబ్బులు ఇవ్వము, మీరేం కేసులు పెట్టుకోండి అని కాలు రగరేసినట్టు మాట్లాడుతున్నాడు సార్ వాడు. సురేంద్ర అనే అతను. ఈ
ఈ కర్రి మహేష్ గారు అని అతను అక్కడికి ఇన్వాల్వ్ అయ్యాడు సార్, వాళ్ళ తరఫున వచ్చాడు. ఆయన వచ్చి ఆ రోజు వచ్చి ఏం చేస్తారు పెడితే 41 కేసు ఏదో ఉందంట, కేసు మనకి తక్షణ తెలియదు. పెడితే అది పెడతారుగా, చూసుకుందాం పదండి ముందు ఎలా అంటే పెళ్తే. సరే ఈ రోజు వెళ్ళి అసలు ఏం జరిగింది, మాకు న్యాయం జరుగుద్దా లేదా అని చెప్పి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారితో కలవడం జరిగింది. సార్ ఏం సార్ మా పరిస్థితి, మాకు భయంగా ఉంది, మేము ట్యాన్సర్ పెట్టుకుని వెళ్ళిపోవడం లేదా ఏదైనా చేసుకుని సావడం తప్ప మాకు ఏం లేదు, బరువు పోయింది సార్ మా పరిస్థితి. సరే వాళ్ళు కూడా పిలిపిస్తామండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడితే మళ్ళీ ఆయన కరీం మహేష్ గారు వచ్చారు. ఆడికి వచ్చి ఏంటంట, అవునా కొట్టరా లాగ్ కొడతారు అంతే, డబ్బులు అడిగితే అన్నట్టుగా మాట్లాడి బయటకు వచ్చి ఆయన బండి తీస్తూ ఇవన్నీ ఇక్కడ కాదు కానీ బండి రామకృష్ణ కాడికి వెళ్ళి చెప్పాల్సింది చెప్పిద్దాం, అవసరమైతే రేప్ కేసు ఒకటి చేయబట్టి లాగాడని చెప్పి ఆడ ఉద్యోగం తీసిచ్చేద్దాము, వాళ్ళు కానీ కేసు కానీ మర్యాదకు వాపస్ కానీ తీసుకోకపోతే అట్లాగే వాళ్ళు ఊర్లో లేకుండా చేసేద్దాం, ఆయనతో మాట్లాడించి ఉద్యోగం కూడా తీపిచ్చేద్దాము అని నుంచి బయటకు వచ్చి బండి రామకృష్ణ గారు పంపించారు. ఈ కేసు రిటర్న్ తీసుకుందని చెప్పి బండి రామకృష్ణ గారికి ఇచ్చామంటే మేము వచ్చి క్షమాపణ చెప్పాలంట. అంటే వాళ్ళు కొట్టింది అది రాలేదు, మేము వెళ్ళి క్షమాపణ చెప్పాలంట. వాళ్ళు చెప్పాల్సిన క్షమాపణ మేము వెళ్ళి చెప్తే వాళ్ళు మమ్మల్ని దయతో వదిలేస్తారంట. లేకపోతే నా మీద రేప్ కేసు ఒకటి చేపట్టుకున్నారని చెప్పి కేసు పెట్టి నా ఉద్యోగం తీపిచ్చి నన్ను ఈ ఊర్లో లేకుండా చేస్తారంట. అంటే నన్ను చంపడానికి ఆ రోజు వచ్చిన ఆయన సురేంద్ర అంట, మనిషి ఎత్తుగా గడ్డగండి ఉంది. ఆయన వచ్చి తల్లిదండ్రులు మాట్లాడినంత దుష్పాటు మాట్లాడాడు. సార్ మా పిల్లల్ని అయితే ఏడని పొనుకు పెట్టి ఆ డబ్బులు దాన్ని సర్దుకోండి, లేదంటే వాళ్ళు ముగ్గురు నా కాడే పంపించు, నేను ఇస్తాను 1.5 లక్ష అని చెప్పి దారుణంగా మాట్లాడాడు. ఇది తల్లిదండ్రులు చెప్పుకునే అంత విధంగా కూడా కాదు, అసలు బతకాల్సిన అవసరం లేదనిపిస్తుంది. అది ఎంత సార్ వాళ్ళ వయసు, వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళు 14-15 సంవత్సరాలు చదువుకునే పిల్లలు, 10th క్లాస్ చదువుకునే పిల్లలు, వాళ్ళని జుట్టు పట్టుకొని ఒక అమానుషంగా చేయడం అనేది అది ఎంత కరెక్ట్ అనేది మీరు ఆలోచించాలి సార్. ఇది మాకు న్యాయం చేయండి. న్యాయం అంటే న్యాయం అంటే ఏముంది సార్, ఇక్కడ నా పరువు పోయింది, మరి నా పరువు నిలబెట్టాను కదా, దానికి తగ్గ న్యాయం చేయండి సార్. డబ్బులు అంటారా, అది పక్కన పెట్టి మరి మేము డబ్బులు ఇచ్చి వాళ్ళక్కడ రోడ్డు ఇచ్చి అది పిలిపించుకొని ఇంట్లో గుట్టుగా ఉన్న వాళ్ళని బయటికి పిలిపించి ఒక రైల్వే క్వార్టర్స్లోకి అసలు బయట వాళ్ళు ఇంట్లో లోపలికి వచ్చేదానికి అర్హత లేదు. అట్లాంటిది బయట నుంచి రౌడీలు వచ్చి రైల్వే క్వార్టర్స్లోకి వచ్చి పిలిచి బయటకు వచ్చి కొట్టారంటే రేపు ఇంక దేనికైనా అగత్యం చేయడానికి పాల్పడడానికి గ్యారంటీ ఉంది సార్. అసలు మాకు సేఫ్టీ అనేది లేకుండా చేశారు కదా. ఇప్పుడు దాదాపు జరిగి ఎన్ని రోజులు అయింది మీ ఇంటికి వచ్చి గొడవ చేసింది? ఎన్ని రోజులు? 2-3 రోజులే సార్. 2-3 రోజుల నుంచి పోలీసులు జరుగుతూనే ఉంది సార్ కేసు. ఎక్కడ సార్ ఆయన కరీం మహేష్ గారు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పి మమ్మల్ని బెదిరిస్తుంటే కేసులో ఎఫ్ఐఆర్ నమోదు అవ్వలేదా? మాకు మేము కాగితంలో రాసిచ్చాం. అది ఏ తారీఖున రాసిచ్చారు? 4వ తారీఖు. 20వ తారీఖు ఎంత? 20వ తారీఖు 8వ తారీఖు 7వ తారీఖు 3 రోజులు. ఈ 3 రోజుల నుంచి మేము తిరుగుతున్నామే కానీ వాళ్ళేమో పెద్దగా. అతను స్టేషన్ నుంచి హాయిగా దర్జాగా తిరుగుతున్నాడు సార్, పశ్చాత్తాపమే కనిపించట్లేదు అతనిలో. అసలు ఎంత హాయిగా తిరుగుతున్నాడంటే మా పిల్లలు బాధపడుతు చేశారని చెప్తుంటే కనీసం అతన్ని పోలీస్ స్టేషన్ కూడా వేయలేదు. అదేమంటే ఆయన కరీం మహేష్ గారు, నాకు బండి రామకృష్ణ గారు ఉంది, ఆయన అయితే నాయకులు ఇలాగా అన్యాయాలకి వెనక సపోర్ట్ వస్తారా? మరి ఇది ఆయన వద్ద కాడికి వెళ్ళిందో లేదో నాకు తెలియదు కానీ మరి దారుణంగా ఉంది సార్ అతను చేసిన మాటలు. అంటే మమ్మల్ని మేము న్యాయం అడగతుంటే నన్ను నా మీద కేసు పెడతారంట. నాకు సార్ దయచేసి మేము ఉద్యోగాలకు వెళ్ళాలన్నా, నేను ఒకవేళ లైన్ అవుట్ స్టేషన్కి వెళ్ళాను అనుకోండి, వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళకి నాకు మగపిల్లకంటే ఎవరు లేదు సార్. నాకు 2 ఆడపిల్లలు, మా అత్తగారు పేషెంట్, అందువల్ల వీళ్ళు 4గురే ఉంటారు ఇంట్లో. నేను లేనప్పుడు ఇంక వాళ్ళు ఇంకేదేం చేసేదానికైనా వాళ్ళు ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడే కొట్టిపోయారంటే నేను లేనప్పుడు ఏదైనా అఘాతం చేయడానికి కూడా పాల్పడరు వాళ్ళు. అదేమంటే నాకు వాళ్ళు తెలిసి వీళ్ళు తెలిసి అని చెప్పి తీసుకుని వస్తున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు. మెయిన్ వాళ్ళు మాకు కాస్త ప్రాణభయంగా ఉంది సార్. పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా పిల్లలు స్కూల్ కూడా పని లేదు సార్, ఆపిచ్చేసారు. అసలు ఇది ఈ విషయం ఏదో తేల్చుకుని దాన్ని బట్టి పంపిద్దామని మాకు పట్టటగా మాకు ఏదైనా సహాయం చేయొచ్చు.
చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.